ఇప్పుడు వరకు సెక్షన్ 1 ఇంట్రడక్షన్ టు హెచ్టిఎంఎల్ అండ్ ప్రీరిక్విజిట్స్ గురించి చూసాం. అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి అండ్ అది వెబ్ డెవలప్మెంట్కి ఎలా యూజ్ అవుతుంది చూసాం. ఒక టిపికల్ వెబ్సైట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో డిస్కస్ చేసాం. హెచ్టిఎంఎల్కి కోడ్ రాయడానికి కావాల్సిన కోడ్ ఎడిటర్స్ గురించి డిస్కస్ చేసాం. దాంట్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఏంటి అండ్ ఒక కోడ్ ఎడిటర్కి ఉండాల్సిన కీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో డిస్కస్ చేసాం. ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఒక కోడ్ ఎడిటర్ విజువల్ స్టూడియో కోడ్ మన కోర్స్కి యూజ్ చేస్తాం. సో దానికి ఇన్స్టలేషన్ అండ్ దాని బేసిక్ ఇంటర్ఫేస్ ఏంటో డిస్కస్ చేసాం. మనం క్రియేట్ చేసే ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అండ్ విఎస్ కోడ్లో ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి చూసాం. దెన్ హెచ్టిఎంఎల్లో మన ఫస్ట్ కోడ్ రాసి దాన్ని బ్రౌజర్లో ఎలా రన్ చేయాలి డిస్కస్ చేసాం. ఫైనలీ కోడ్ రాసే ముందు హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఏదైతే క్రియేట్ చేస్తామో దాని మీనింగ్ ఏంటో డిస్కస్ చేసాం. ఇప్పుడు హెచ్టిఎంఎల్ కోడ్ రాసే ముందు మనం తెలుసుకోవాల్సిన కోర్ కాన్సెప్ట్స్ అండ్ టర్మినాలజీ గురించి ఈ సెక్షన్లో డిస్కస్ చేస్తాం. సో అసలు హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అంటే ఏంటి, దానికి యాట్రిబ్యూట్స్ అవి ఎలా చేయాలి అండ్ సిమాంటిక్ అండ్ నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్కి డిఫరెన్సెస్ ఏంటి ఈ సెక్షన్లో చూస్తాం. సో ఫస్ట్ హెచ్టిఎంఎల్లో కోడ్ రాయాలి అంటే దాని బేసిక్ టర్మినాలజీ గురించి తెలుసుకోవాలి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ అన్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనే క్వశ్చన్. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనేది ఒక వెబ్ పేజ్కి ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్. ఇది వెబ్ పేజ్లో ఉండే స్ట్రక్చర్ అండ్ కంటెంట్ని డిఫైన్ చేస్తుంది. సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ లెగో పీసెస్ లాంటివి. వీటన్నిటిని కంబైన్ చేసి మనం ఒక వెబ్ పేజ్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఎలిమెంట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఇది ఒక ఎలిమెంట్ బేసిక్ స్ట్రక్చర్ అనేది. సో దీంట్లో ఉండే ఫస్ట్ పార్ట్ ఓపెనింగ్ ట్యాగ్. ఓపెనింగ్ ట్యాగ్ అంటే ఎలిమెంట్ బిగినింగ్ అని ఇండికేట్ చేస్తుంది. దీన్ని గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్ యాంగులర్ బ్రాకెట్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ 2 బ్రాకెట్స్ మధ్యలో ఉండేది మొత్తం ఒక ఎలిమెంట్ ఓపెనింగ్ ట్యాగ్ డేటా. ఓపెనింగ్ ట్యాగ్లో మనం ఎలిమెంట్ నేమ్ ఫస్ట్ రాస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ ఈ కేసులో ఇది ఒక యాంకర్ ట్యాగ్, సో దాన్ని ఏతో రిప్రజెంట్ చేస్తాం. హెచ్టిఎంఎల్లో ఎలిమెంట్ నేమ్స్ అనేవి కేస్ ఇన్సెన్సిటివ్, అంటే అవి అప్పర్ కేస్, లోవర్ కేస్ ఆర్ మిక్స్చర్ ఆఫ్ బోత్ ఏదైనా యూజ్ చేసి రాయొచ్చు. లైక్ ఇక్కడ స్మాల్ ఏ అని రాసిన, క్యాపిటల్ ఏ అని రాసిన అది హెచ్టిఎంఎల్ యాంకర్ ట్యాగ్ కిందే డిటెక్ట్ చేస్తుంది. బట్ బేసిక్ కన్వెన్షన్ అండ్ రికమెండెడ్ ప్రాక్టీస్ ఏంటి అంటే ట్యాగ్స్ని ఎప్పుడూ కూడా లోవర్ కేస్లోనే రాయాలి. సో నెక్స్ట్ క్లోజింగ్ ట్యాగ్. క్లోజింగ్ ట్యాగ్ అంటే ఎలిమెంట్ ఎండ్ అని ఇండికేట్ చేస్తుంది. దీన్ని కూడా మనం యాంగులర్ బ్రాకెట్స్లోనే రిప్రజెంట్ చేస్తాం. బట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనం ఒక స్లాష్ యాడ్ చేస్తాం క్లోజింగ్ ట్యాగ్లో. సో క్లోజింగ్ ట్యాగ్లో ఫస్ట్ స్లాష్ తర్వాత ట్యాగ్ నేమ్ రాస్తాం. ఈ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో ఉండేది కంటెంట్ ఆఫ్ ద ఎలిమెంట్, అంటే టెక్స్ట్ ఆర్ దీని మధ్యలో ఇంకా డిఫరెంట్ ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు. ఇవన్నీ మనకి వెబ్ పేజ్లో కనిపించేది. సో మనం ఒక యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేస్తే మనకి వెబ్ పేజ్లో కనిపించేది ఓన్లీ ఈ 2 words విజిట్ ఎగ్జాంపుల్ అనేది. మిగతాది అంతా కూడా మనం బ్రౌజర్కి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఈ కంటెంట్ గురించి. సో ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ అండ్ కంటెంట్. ఈ ఎలిమెంట్ గురించి అడిషనల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం యాట్రిబ్యూట్స్లో ఇస్తాం. యాట్రిబ్యూట్స్ని ఎప్పుడు కూడా ఓపెనింగ్ ట్యాగ్లో ట్యాగ్ నేమ్ తర్వాత యాడ్ చేస్తాం. సో యాట్రిబ్యూట్స్లో 2 parts ఉంటాయి, యాట్రిబ్యూట్ నేమ్ అండ్ దెన్ యాట్రిబ్యూట్ వాల్యూ. యాట్రిబ్యూట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ దెన్ కోట్స్లో యాట్రిబ్యూట్ వాల్యూ ఇస్తాం. ఇది అంతా ఏదైతే ఉందో ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ స్ట్రక్చర్. సో ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, మధ్యలో కంటెంట్ అండ్ ఓపెనింగ్ ట్యాగ్లో యాట్రిబ్యూట్స్, ఇవంతా కలిపి ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అవుతుంది. అండ్ ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లోపల మనం ఇంకా డిఫరెంట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని నెస్ట్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ దీని ఎగ్జాంపుల్ మనం విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్లో చూద్దాం. సో ఇది మనం ఫస్ట్ సెక్షన్లో క్రియేట్ చేసిన ఒక హెచ్టిఎంఎల్ ఫైల్. దీన్ని మనం అవుట్పుట్లో కూడా చెక్ చేసాం. సో దీన్ని డిలీట్ చేసి దీంట్లో ఒక యాంకర్ ట్యాగ్ అనేది ఏదైతే మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసామో దాన్ని క్రియేట్ చేద్దాం.
సో ఫస్ట్ యాంగులర్ బ్రాకెట్ ఏ స్పేస్ attribute. For instance, href అనేది attribute name is equals to, అండ్ సిన్స్ మనం విజువల్ స్టూడియో కోడ్ గురించి డిస్కస్ చేసాం, దీంట్లో ఆటో కంప్లీషన్ ఫీచర్ అనేది ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఈక్వల్ టు టైప్ చేసామో ఆటోమేటిక్గా అది అట్రిబ్యూట్ వాల్యూ కోసం మనకి కోడ్స్ ఇచ్చేస్తుంది. సో దీంట్లో సమ్ ఎగ్జాంపుల్ .com అని ఇచ్చి వన్స్ మీరు ఇంకొక యాంగులర్ బ్రాకెట్తో క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి క్లోజింగ్ బ్రాకెట్ కూడా ఫామ్ అయిపోతుంది, క్లోజింగ్ ట్యాగ్ కూడా ఫామ్ అవుతుంది. సో క్లోజింగ్ ట్యాగ్ అంటే యాంగులర్ బ్రాకెట్ స్లాష్ యాంకర్ ట్యాగ్. సో ఇది ఒక ఎలిమెంట్. దీని మధ్యలో మనం రాసే కంటెంట్ విజిట్ ఎగ్జాంపుల్. అండ్ మనకి వెబ్ పేజ్లో కనిపించేది ఈ కంటెంట్ మాత్రమే. అండ్ మీరు ఇక్కడ చూస్తే మనకి సింటాక్స్ హైలైటింగ్ ఫీచర్ అనేది విజువల్ స్టూడియో కోడ్లో ఉంటుంది. సో ఈ కోడ్లో మనకి ఏదైతే వైట్ కలర్లో కనిపిస్తుందో ఆ టెక్స్ట్ మాత్రమే మనకి బ్రౌజర్లో కనిపిస్తుంది అని మీనింగ్. ఫర్ ఇన్స్టెన్స్ టైటిల్ అంటే ట్యాబ్ నేమ్, దాని పేరు డాక్యుమెంట్. అండ్ ఇక్కడ విజిట్ ఎగ్జాంపుల్ అనే కంటెంట్. దీన్ని మనం అవుట్పుట్లో చెక్ చేద్దాం. సో దీన్ని రన్ చేయాలి అంటే రైట్ క్లిక్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో దీన్ని నేను ఆల్రెడీ రన్ చేస్తున్నాను లైవ్లో. సో మీరు ఇక్కడ కింద చూస్తే పోర్ట్ అని ఉంది కదా, సో ఇది ఇండికేట్ చేస్తుంది దట్ ఆల్రెడీ మన HTML ఫైల్ సర్వర్లో రన్ అవుతుంది అని. ఇన్ కేస్ మనం దాన్ని స్టాప్ చేయాలి అంటే దీన్ని క్లిక్ చేస్తే గో లైవ్. సో రన్ అవుతూ ఉంటే కనుక పోర్ట్ అని వస్తుంది, ఇఫ్ రన్ అవ్వట్లేదు అంటే గో లైవ్ అని వస్తుంది. సో ఇక్కడ గో లైవ్ మీద క్లిక్ చేస్తే మన HTML డాక్యుమెంట్ బ్రౌజర్లో కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే మన టైటిల్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ వెబ్ పేజ్ ట్యాబ్ దగ్గర కనిపిస్తుంది. అండ్ మనం రాసిన యాంకర్ ట్యాగ్ విజిట్ ఎగ్జాంపుల్. సో మనకి ఏదైతే విజువల్ స్టూడియో కోడ్లో వైట్ కలర్లో కనిపిస్తుందో అది మాత్రమే మనకి వెబ్ పేజ్లో డైరెక్ట్గా అపియర్ అవుతుంది. మిగతా డేటా అంతా కూడా మనం బ్రౌజర్కి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మన వెబ్ పేజ్ గురించి. సో ఒక ఎలిమెంట్ అంటే ఓపెనింగ్ ట్యాగ్ విత్ అట్రిబ్యూట్, కంటెంట్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఇప్పుడు ఎలిమెంట్స్లో 2 టైప్స్ ఉన్నాయి, నెస్టెడ్ ఎలిమెంట్స్ అండ్ వాయిడ్ ఎలిమెంట్స్. సో ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఇప్పుడు ఎలిమెంట్స్లో 2 టైప్స్ ఉన్నాయి, ఏ నెస్టెడ్ ఎలిమెంట్, బి వాయిడ్ ఎలిమెంట్. సో మీరు ఇక్కడ చూస్తే మనం ఆల్రెడీ ఒకసారి యూజ్ చేసిన వర్డ్స్ ఆటోమేటిక్గా కంప్లీషన్ కోసం ఇస్తుంది. సో సింపుల్గా ఎంటర్ నొక్కితే ఆటోమేటిక్ వర్డ్ కంప్లీషన్ కూడా ఉంటుంది. సో నెస్టెడ్ ఎలిమెంట్స్ అంటే కొన్ని ఎలిమెంట్స్లో మనం ఇంకొక ఎలిమెంట్ని యాడ్ చేస్తాం. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇది ఒక ఎలిమెంట్, దీంట్లో మనం డైరెక్ట్గా కంటెంట్ ఇచ్చే బదులు ఫర్దర్ ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు. లైక్ ఇంకొక స్పాన్ అనే ఎలిమెంట్ని యాడ్ చేయొచ్చు. విజువల్ స్టూడియో కోడ్లో మనం ఎలిమెంట్ నేమ్ కూడా కంప్లీట్గా రాయాల్సిన అవసరం లేదు. వన్స్ మనం ఎలిమెంట్ నేమ్ స్టార్ట్ చేయగానే అది మనకి ప్రాంప్ట్స్ ఇస్తుంది. సో స్పాన్ ఎస్పీ అని యాడ్ చేయగానే ఎంటర్ నొక్కితే ఆటోమేటిక్గా ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ అదే ఇస్తుంది మనకి. సో ఇక్కడ యాంకర్ ట్యాగ్ అనేది పేరెంట్ ఎలిమెంట్ అవుతుంది అండ్ స్పాన్ ఎలిమెంట్స్ అనేవి నెస్టెడ్ ఎలిమెంట్స్ ఆర్ చైల్డ్ ఎలిమెంట్స్ అని అంటాం. ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఇక్కడే చూస్తే ఇక్కడ హెడ్ ఎలిమెంట్ అనేది పేరెంట్ ఎలిమెంట్, దీని లోపల మనం మెటా ట్యాగ్స్ అండ్ టైటిల్ ట్యాగ్స్ని, మెటా ఎలిమెంట్స్ అండ్ టైటిల్ ఎలిమెంట్ని నెస్ట్ చేస్తున్నాం. సో హెడ్ ఎలిమెంట్ అనేది పేరెంట్ ఎలిమెంట్, ఇవి చైల్డ్ ఎలిమెంట్స్ అవుతాయి. సో నెస్టెడ్ ఎలిమెంట్స్ అంటే ఇది. వాయిడ్ ఎలిమెంట్స్ అంటే మనకి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి HTMLలో, వాటికి క్లోజింగ్ ట్యాగ్స్ ఉండవు. సో సింప్లీ ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఇమేజ్ ట్యాగ్ తీసుకుంటే దీంట్లో ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ అట్రిబ్యూట్స్ మాత్రమే ఉన్నాయి, దీనికి క్లోజింగ్ ట్యాగ్ లేదు. మీరు క్లోజింగ్ ట్యాగ్ యాడ్ చేయొచ్చు ఇమేజ్, అది ఎర్రర్ అయితే ఏం చూపించదు, బట్ దాని అవసరం లేదు. అవి ఇమేజ్ ట్యాగ్ అనేది ఒక వాయిడ్ ఎలిమెంట్, అంటే దానికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. ఇంకొక ఎగ్జాంపుల్ బ్రేక్ అనేది ఒక వాయిడ్ ఎలిమెంట్, దీనికి క్లోజింగ్ ట్యాగ్ అవసరం లేదు.
ఆర్ హెచ్ఆర్ అంటే ఒక హారిజాంటల్ లైన్ క్రియేట్ చేయడానికి. ఇది కూడా ఒక వాయిడ్ ఎలిమెంట్, దీనికి ఎండింగ్ ట్యాగ్స్ ఉండవు. సో HTML ఎలిమెంట్ అంటే వెబ్ పేజ్కి ఒక బిల్డింగ్ బ్లాక్. దీన్ని యూస్ చేసి మనం వెబ్ పేజ్లో ఉండే కంటెంట్ని యాడ్ చేస్తాం. అండ్ దీంట్లో అడిషనల్గా మనకి 2 టైప్స్ ఉన్నాయి, నెస్టెడ్ ఎలిమెంట్స్ అండ్ వాయిడ్ ఎలిమెంట్స్. నెస్టెడ్ ఎలిమెంట్స్ అంటే ఒక పేరెంట్ ఎలిమెంట్ లోపల డిఫరెంట్ ఎలిమెంట్స్ని ఇంక్లూడ్ చేయడం, వీటిని నెస్టెడ్ ఎలిమెంట్స్ అంటాం. ఆర్ ఈ యాంకర్ ట్యాగ్కి చైల్డ్ ఎలిమెంట్స్ అని కూడా అనొచ్చు. వాయిడ్ ఎలిమెంట్స్ అంటే వీటికి ఎండింగ్ ట్యాగ్స్ ఆర్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉండవు, ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ అట్రిబ్యూట్స్ అంతే. నెస్టెడ్ ఎలిమెంట్స్లో మనం ఎలిమెంట్స్ లోపల మళ్ళీ ఎలిమెంట్స్ ఇంక్లూడ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఆల్రెడీ స్పాన్ అనేవి నెస్టెడ్ ఎలిమెంట్స్, ఈ నెస్టెడ్ ఎలిమెంట్ లోపల కూడా మనం ఇంకా స్పాన్ ఆర్ నెస్టెడ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు. ఇలా ఎంత లాంగ్ హైరార్కీ అయినా క్రియేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక యాంకర్ ట్యాగ్ లోపల ఒక స్పాన్ లోపల ఇంకొకటి, అండ్ దీని లోపల ఇలా ఎంత హైరార్కీ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే విజువల్ స్టూడియో కోడ్లో మనం ఎప్పుడైతే నెస్ట్ చేస్తున్నామో ఎలిమెంట్స్, అక్కడ గ్యాప్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. అంటే ఇది ఒక చైల్డ్ ఎలిమెంట్ అని, అంటే ఇది హైరార్కీలో నెక్స్ట్ లెవెల్లో ఉంది అని మనకి ఆటోమేటిక్గా కోడ్ ఎడిటర్ ఇండికేట్ చేస్తుంది. ఇన్ కేస్ మనం ఈ డాక్యుమెంట్ని ఇంకా నీట్గా ఫార్మాట్ చేయాలి అనుకుంటే సింప్లీ రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే ఇన్ కేస్ ఏమైనా ఎలిమెంట్స్ మిస్ప్లేస్ అయ్యి ఉంటే అది క్రియేట్ చేస్తుంది. ఇన్ కేస్ ఏమైనా ఎలిమెంట్స్ ప్రాపర్ ప్లేసింగ్ లేకపోతే, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఇలా రాసినప్పుడు ఏ ఎలిమెంట్ లోపల ఏది నెస్ట్ అయ్యి ఉందో మనకి ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. సో మనం ఫార్మాట్ చేస్తే, సో మనం ఎప్పుడైతే డాక్యుమెంట్ ఫార్మాట్ చేస్తామో ఆటోమేటిక్గా చైల్డ్ ఎలిమెంట్స్ అనేవి ఒక ఫ్యూ స్పేసెస్తో ఫార్మాట్ అయ్యాయి. సో దీనివల్ల ఇక్కడ 4 లెవెల్స్ ఆఫ్ హైరార్కీ ఉన్నదని మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఏ లోపల 3 స్పాన్స్ నెస్ట్ అయి ఉన్నాయని మనకు అర్థమవుతుంది. సో ఇది HTML ఎలిమెంట్ అంటే. నెక్స్ట్ లెక్చర్లో ఈ అట్రిబ్యూట్స్ గురించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం.